నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. కాళ్ళలో సిరల వాపు అలాగే బోధకాలతో బాధపడుతున్నారా? అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు అవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు. సో వారితో మాట్లాడుకునేవారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇక వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతున్నారు వాటితో. రైట్, సో ఈ మధ్య చాలామంది దాని గురించి బాధపడుతున్నారు అనేది యాక్చువల్గా ఏంటంటే అవేర్నెస్ బాగా మనం పెంపొందించాం. ఈ షోస్ మళ్ళనైతేనేమి దగ్గర దగ్గర 11 బ్రాంచీలు మొత్తం ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, బెంగళూరులో, తమిళనాడు, కర్ణాటకలో పెట్టడం అయితేనేమి, లేకపోతే ఇది మోస్ట్ మైనర్ పద్ధతిలో అసలు ఏమాత్రం పేషెంట్కి కష్టం లేకుండా 15 మినిట్స్లో ఆపరేట్ చేసి 2-3 అవర్స్లో ఇంటికి పంపించే ఈ ఆపరేషన్ ఫస్ట్ టైం ఇండియాలో చేసింది మన హాస్పిటలే. కాబట్టి దీని మీద అవేర్నెస్ పెరగడం వల్ల మనం నోటీస్ చేస్తున్నాం. ఇకపోతే ఈ వెరికోస్ వెయిన్స్ రకరకాలు ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా పైకి వెళ్ళలేక కాళ్ళు అలాగ కుదించి ఉండిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. కాకపోతే కొన్నిసార్లు ఓన్లీ చర్మం కింద వెయిన్సే పనిచేయవు. అది ఎందువల్లంటే కొన్ని కవాటాలు పనిచేయకపోవడం వల్ల పనిచేయకపోవడం జరుగుతుంది. దాన్నేమో వెరికోస్ వెయిన్స్ అంటారు. అలానే కొన్నిసార్లు లోపల డీప్ వెయిన్స్ అని ఉంటాయి. ఆ డీప్ వెయిన్స్లో రక్తం సరిగా ప్రవహించకుండా లోపల జామ్ అయిపోతే దాన్ని డీవీటీ లేదా ఈ రెండింటినీ కలిపి కొన్నిసార్లు వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటారు. సో ఎసెన్షియల్గా కాళ్ళలో ఉండే వెయిన్స్ అనగా సిరలు ఇన్కాంపిటెంట్గా అంటే సరిగా పని చేయకపోవటం వల్ల వచ్చిన పరిణామమే ఈ వీనస్ ఇన్కాంపిటెన్స్ అని అర్థం. దీనివల్ల ఈ లోపల డీవీటీ అవనివ్వండి, బయట వెయిన్స్ లో కవాటాలు చెడిపోవడం అవనివ్వండి, రెండిట్లో కూడా కాళ్ళు నల్లబడతాయి, రెండిలో కాళ్ళు వాచిపోతాయి, రెండిలో కూడా దెబ్బలు తగిలితే మానవు, రెండిలో కూడాను కాళ్ళు తరచు పుళ్ళు పడతాయి. ఇవన్నీ కూడాను వీనస్ ఇన్కాంపిటెన్స్ అనే ఒక కామన్ బ్రాకెట్లో మనం దాన్ని పేర్కొంటాం. ఎస్, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఆ వ్యాధిగ్రస్తులకి ఎవిస్ హాస్పిటల్ ఎటువంటి చికిత్స అందిస్తుందండి? వాట్ ఈస్ స్పెషాలిటీ? రైట్, సో స్పెషాలిటీ ఏంటంటే నెంబర్ 1 ఫిజిషియన్ ట్రైనింగ్ అండి. ఫిజిషియన్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నేను 12 ఏళ్ళు అమెరికాలో అండ్ యూకేలో ఉండి వచ్చాను. సో ఈ వాస్కులర్ ప్రొసీజర్స్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ ట్రైన్డ్ అండ్ ప్యూర్లీ వాస్కులర్ ప్రొసీజర్స్కే ట్రైన్ అయిన డాక్టర్స్లో ఒకళ్ళని నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఎక్స్పీరియన్స్, డాక్టర్ ట్రైనింగ్ మనం ఒకటి పక్కన పెట్టుకుంటే, రెండోది 2014-15 ఆ ప్రాంతంలో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత అసలు ఈ వాస్కులర్ సమస్యలు ప్యూర్గా అవే ట్రీట్. ఇప్పుడు హార్ట్ వస్తే హార్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, బ్రెయిన్లో ప్రాబ్లం వస్తే బ్రెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ వాస్కులర్ సర్జరీ కోసమే కేటాయించిన హాస్పిటల్స్ అంటూ ఏవీ లేవు. ఆంధ్రాలో లేవు, మన సౌత్ ఇండియాలో లేవు, ఎక్కడ కూడా లేవు. గవర్నమెంట్లో 1-2 సిస్టమ్స్ ఉన్నాయి అంతే. సో అది ఫస్ట్ స్థాపించింది ఏవిస్ హాస్పిటల్. దగ్గర ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ ఓన్లీ వాస్కులర్ కేర్ కోసం స్థాపించాం. సో ఒకసారి అలా స్థాపించినప్పుడు అందులో బెస్ట్ ఆఫ్ బ్రీడ్ మనం మిషన్స్ తీసుకోవాలి, బెస్ట్ ఆఫ్ బ్రీడ్ లేజర్ మిషన్స్ తీసుకోవాలి, బెస్ట్ ఆఫ్ బ్రీడ్ అల్ట్రాసౌండ్స్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ఆబ్వియస్లీ అప్పుడు ఉన్న కేర్ అస్సలు ఏమి లేకుండింది ఆంధ్రప్రదేశ్లో. సో దానికన్నా ఇంకో నెక్స్ట్ లెవెల్ కేర్ ఇవ్వాలంటే బెస్ట్ క్వాలిటీ స్కానింగ్ మిషన్స్ తెచ్చాం. ఆ స్కానింగ్ మిషన్స్ మేము తెచ్చిన తర్వాత చాలామంది వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. మీరు దగ్గర 40 లక్షల మిషన్ మీద మీరు స్కాన్ చేస్తే 5,000 స్కాన్ అవుతుందంటే ఆ స్కాన్స్ అన్ని ఫ్రీ చేసేసాం. దగ్గర 35,000 మందికి ఇప్పటిదాకా మన దగ్గర ఫ్రీగా కలర్ డాప్లర్ పరీక్ష జరిగింది. వచ్చిన ప్రతి పేషెంట్కి మా సెంటర్స్ అన్నింటిలో కూడా ఫ్రీగా కలర్ డాప్లర్ చేస్తాం. సో ఇలాంటి అంటే పేషెంట్ ఒక వాస్కులర్ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి రకరకాల పనికిరాని టెస్ట్లకు డబ్బులు కట్టి అట్లా చేయాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింగిల్ పాయింట్ ఆఫ్ కేర్లో తగ్గించే ఒక వ్యవస్థ చెప్పడం ఇదే ఇండియాలో ఫస్ట్ టైం. రైట్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం కాసేపు. భవానీ గారు ఉన్నారు తూర్పుగోదావరి నుంచి. నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. మనతో రాజా గారు ఉన్నారు డాక్టర్. కాకినాడ దగ్గరండి. మా ఇద్దరు అంటే లెఫ్ట్ సైడ్ పళ్ళు పిక్కలు అయితే బాగా చూపించానండి, తెప్పించుకుందాం అనుకుంటున్నాను. కాకినాడ దగ్గరలో ఎక్కడ మన క్లినిక్ ఉందో పెట్టడానికి ఎంత అవుతుందని కనుక్కుందామని. సో కాకినాడ దగ్గరలో ఈ ఆదివారం డాక్టర్ వినయ్ గారు, నా కొలీగ్ గారు డాక్టర్ వినయ్ గారు రాజమండ్రి వస్తారు ఈ ఆదివారం, అంటే రాబోయే ఆదివారం 5వ తారీఖు అనుకుంటా. వారు రాజమండ్రి అండ్ సోమవారం 6వ తారీఖున అమలాపురంలో ఉంటారు. మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ చూపించండి. ఈ డాక్టర్స్ అందరూ నా దగ్గర మేమందరం కలిసి పనిచేసిన డాక్టర్సే. నేను, డాక్టర్ వినయ్ గారు ఏమో రాజమండ్రి కాకుండా బెంగళూరులో ఉంటారు ఎక్కువగా, అండ్ మైసూర్ కూడా కవర్ చేస్తారు. అండ్ డాక్టర్ విజయ్ ఆయనేమో చెన్నైలో ఉంటారు, అండ్ డాక్టర్ కണ്ണన్ ఆయన కోయంబత్తూర్లో ఉంటారు. సో ఈ టీం అందరం కూడాను వారికోస్ వెయిన్స్ ఆపరేట్ చేసే టీం కాబట్టి మీరు రాజమండ్రిలో చూపించండి, మీకు దగ్గర ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్లో చూపించవచ్చు. రైట్, ఈ కాళ్ళల్లో విపరీతమైన నొప్పులు వస్తే వెరికోస్ వెయిన్స్ కింద మనం భావించవచ్చు అంటారు దాన్ని? అబ్సల్యూట్లీ అండి. కాళ్ళలో విపరీతంగా నొప్పులు ఉంటే చాలామంది ఈ నొప్పులు రావటం వయసు వల్ల సహజమే,
ఈ నొప్పులు రావడం షుగర్ వల్ల వచ్చి ఉండొచ్చులే అని దాన్ని వాళ్ళు మట్టుకు వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటారు. వైల్ షుగర్ల వల్ల కూడా కాళ్ళు నొప్పులు రావచ్చు, అందులో సందేహం లేదు. కానీ వాస్కులర్ ప్రాబ్లమ్ల వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది. సో కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాకేజ్ అంటే పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్, లేదా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తనాళాల బ్లాకేజ్ అంటే వీనస్ డిసీజ్ అంటే వారికోస్ వెయిన్స్, ఈ రెంట్లో కూడా మనం ఎక్కువగా చూస్తాం. కాబట్టి ఇవి కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకొని టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. కాళ్ళలో నొప్పులు దాన్ని మేము లెగ్ అటాక్ అంటాం ఫారిన్ కంట్రీస్లో. ఎలాగైతే ఛాతీ నొప్పి వస్తే హార్ట్ అటాక్ అంటామో, ఎలా అయితే బ్రెయిన్ అటాక్ అంటామో, అదే మాదిరి కాళ్ళ నొప్పిని లెగ్ అటాక్ అంటారు. లెగ్ అటాక్ని ఇమ్మీడియట్గా ఎప్పుడైనా వాస్కులర్ డాక్టర్ చూపించుకోవాలి, వాళ్ళు స్కానింగ్ చేయాలి. ఈ ప్రాబ్లం అప్పుడే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. ఎస్ అండి, చాలా మందికి ఒక డౌట్ ఉంది, కాళ్ళ నొప్పులు లేకపోతే వేరికస్ వెయిన్స్ ఉంటే పెయిన్ కిల్లర్స్ కనుక వాడితే సరిపోతుందంటారా అనేది ఒక డౌట్ ఉంది. వాట్ యు సే? రైట్. సో చాలామంది ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ మందులు మాత్రలు ఇచ్చేయండి డాక్టర్ గారు అని చెప్పి అడగడం అనేది ఒక రిఫ్లెక్స్, ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్ అనమాట. సో లైక్ ఇన్ మెనీ లొకేషన్స్ ఇక్కడ కూడాను అసలు ఊరికే తెలియకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఊరికే బిళ్ళలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఏవైతే నొప్పి బిళ్ళలు మాత్రం ఉంటుందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే మీరు నొప్పి బిళ్ళలు స్టార్ట్ చేసిన 7 రోజుల లోపల నొప్పికి కారణం ఐడెంటిఫై చేసి ఆ కారణాన్ని సాల్వ్ చేయండి. అది ఒకవేళ సాల్వ్ అయితే అది ఆ దారిలో వెళ్ళండి, లేదంటే అప్పుడు ఏమన్నా ఇంకా లైక్ లాంగ్ టర్మ్ అవసరం ఉంటే ఆ మాట చెప్పి వాళ్ళకి ఇవ్వడం అని చేయాలని ఒక క్లియర్ గైడెన్సెస్ ఉన్నాయి. మనం ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి 4 మాత్రలు వేసేసుకొని మింగేయటం కాదు. సో అలా చేయకపోతే అంటే ఈ నొప్పి కారణం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయకపోతే ఏంటి మరి మాత్రల వల్ల ఏంటి నష్టం అంటే డెఫినెట్గా కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెప్టిక్ అల్సర్ డిసీజ్ వస్తుంది. బట్ అది దానికన్నా బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలు పాడవుతాయి. అనవసరంగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయి. ఈ కిడ్నీలు పాడే అవకాశం ప్రపంచంలో వేరే కంట్రీస్ అన్నిటికీ కంపేర్ చేసుకుంటే భారతదేశంలో డ్రగ్ ఇండ్యూస్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ 12 times మోర్. అంటే వేరే కంట్రీస్ కన్నా 12 రెట్లు ఎక్కువ మన కిడ్నీలు పాడైపోతున్నాయి మందుల వల్ల. ఎందుకంటే ఏమాత్రం కూడా విశిక్షణ లేకుండాను మన నొప్పి ఉంది అంటే బిళ్ళ అని ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోకుండా, ఆ ప్రాబ్లం ఒకవేళ ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత కూడా నా దగ్గర ఇప్పటికి కూడాను మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చాలా ముదిరిన వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేయాలంటే ఆ చేసేదాకా ఒక 2-3 నెలలు బాగా మందులు రాసివ్వండి డాక్టర్ గారు అంటారు. ఇది ఏ మందులకి వారికోస్ వెయిన్స్ తగ్గదు. బట్ ఇలానే నడుము నొప్పిలో డిస్క్ బల్జ్ ఉంది, బాగా బల్జ్ అయిపోయి నడుము నొక్కేసింది అనుకోండి, ఆ డాక్టర్ డిస్క్ ఆపరేషన్ చేయాలంటే లేదంటే 15 బిళ్ళలు రాయండి అని చెప్పడం కూడా పొరపాటే. అదే మాదిరి ఫర్ ఎగ్జాంపుల్ బాగా జాయింట్లు అరిగిపోతే కూడా అలా చెప్పకూడదు. సో అదేంటంటే ఆ బిళ్ళ వల్ల మీరు అరిగిపోయిన జాయింట్ కొత్త జాయింట్ అవ్వదు, ఆ జాయింట్లో ఉన్న నొప్పిని మీ మానసికంగా తెలియకుండా చేస్తాయి. దానివల్ల ఏం లాభం ఉండదు సరే కదా, ఇంకా కిడ్నీలు కూడా పాడైపోయే అవకాశం పెరుగుతుంది. కాల్స్ ఉన్నారండి, మహబూబ్ నగర్ నుంచి బాబు సాగర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నాకు కాళ్ళలో మోకాల నుంచి కిందికి కాలు వాపు వచ్చి మొత్తం నరాలు ఉబ్బి హోల్స్ పడ్డాయి సార్. అలాగే సో కాళ్ళలో నరాలు ఉబ్బి హోల్స్ పడడం అనేది చాలా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్. అంటే దగ్గర 10 నుంచి 15 ఏళ్ళు దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసి దీనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల, మీరు ఎల్లుండొచ్చు మీ లోకల్ డాక్టర్స్ దగ్గరికి, వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల లేకపోతే సరిగ్గా స్కానింగ్ జరగకపోవడం వల్ల ఇలా అవుతుంది. ఇది డెఫినెట్గా అర్జెంట్గా ఆపరేట్ చేయాలి. కాళ్ళలో పుళ్ళు పడ్డాయంటే అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ అని అర్థం. సో దాన్ని ట్రీట్ చేయాలి. మీకు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి. రైట్. ఈ వెరికోస్ సీల్ అంటే ఏంటండి, దాన్ని ఎలా గుర్తించడం, ఏ టైంలో డాక్టర్ దగ్గరికి రావాలి? రైట్. సో ఎలా అయితే మన కాళ్ళ నుంచి వెళ్ళే రక్తం కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల కాళ్ళు అలా రక్తం ఉండిపోతుందో, అదేవిధంగా మన వరబీజం అంటే టెస్టిస్ నుంచి కూడా బ్లడ్ పైకి పోతూ కొన్ని వాల్స్ పనిచేయకపోవడం వల్ల అలా అక్కడ టెస్టిస్లో జామ్ అయిపోతుంది. దాన్ని వారికోస్ సీల్ అంటారు. వారికోస్ సీల్ ఉంటే కూడా ఏమవుతుందంటే ఆ టెస్టిస్లో బాగా బ్లడ్ పూల్ అయిపోయి మన స్పర్మ్ చచ్చిపోయి ఇట్స్ అ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. కొంతమందికి స్పర్మ్ మూవ్మెంట్ కూడా స్లో అయిపోతుంది. ఇది ఇలా ఉంటే మరికొంతమందికి ఆ వరబీజంలో నొప్పి వేయటం, సాయంకాలం అయితే బాగా డ్రాగ్ అవుతున్న సెన్సేషన్ రావటం, ఇలా కొంచెం ముందు కొంగిన గట్రా బాగా టెస్టిస్ గుంజినట్టు ఫీల్ అవటం, ఇది కూడా కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇవి రెండింటికి కూడాను మనం సాల్వ్ చేయడానికి ఎలా అయితే ఈ వారికోస్ వెయిన్స్కి లోపల నుంచి చేస్తామో అదేవిధంగా ఈ వారికోస్ సీల్ కూడా ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ గ్రాయిన్ నుంచి కానీ నెక్ నుంచి కానీ వెళ్ళి ఆ లోపలే ఆ వెయిన్స్ని షట్ చేసేస్తాం. అది క్లోజ్ అయిపోతే ఈ వారికోసిల్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఒక 15 నిమిషాల ప్రొసీజర్. ఇదైనా 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయటం, మత్తీయడం ఉండదు. దీని సక్సెస్ రేట్ 98% ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని వారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. ఓన్లీ 15 minutesలో అయిపోతుంది. రైట్, అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు కొత్తగా చేసే ఈ మినిమల్ ఇన్వేజివ్ అంటే రాదర్
కృత్రిమ ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో ఫోకస్డ్గా స్కానింగ్ మిషన్ మనం ఆ రూమ్ అంటే ఏ స్కానింగ్ మిషన్ మీకు ఐడెంటిఫై చేసామో అదే మిషన్ మనం రూమ్లోకి తీసుకెళ్తాం, ఎక్కడ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆ గైడెన్స్ వాడుకోని, అంటే టూకీగా చెప్పాలంటే మనం కార్లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని ఎవరో ఇంటికి వెళ్ళినట్టు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, 15 దగ్గర లాగి ఆ బాబా ఇల్లు ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని అడిగేవాళ్ళం, పచ్చ ఇల్లు ఎక్కడ, బ్లూ ఇల్లు కానీ. ఇప్పుడు అలా ఏమీ అక్కర్లేదు, మనం రైట్ లెఫ్ట్ అన్ని అది నావిగేట్ చేసి ఒక 5 నిమిషాలు ముందే చెప్తుంది ఇక్కడ లెఫ్ట్ తిరగమని. అదేలాగా ఇప్పుడు సర్జరీస్ కూడా అలాగే మారిపోయినాయి. దిస్ ఆర్ ఆల్ నావిగేటెడ్ ప్రొసీజర్స్. అంటే మనం స్కాన్ చేసుకుంటూ ఐడెంటిఫై చేసుకుంటూ చాలా సింపుల్గా లోపలికి వెళ్ళిపోయి చేసేసాయి, లొకేషన్కి వెళ్ళిపోయి చేసేటం. రైట్, చాలా మంది కాల్ వస్తున్నారు. లలిత గారు ఉన్నారు విజయనగరం నుంచి. నమస్తే అండి. సార్ చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారు. మా నాన్నగారికి కాలు అప్పుడు షాక్ కొట్టింది సార్. షాక్ కొట్టి మొత్తం కాలు అంతా పొంగిపోయింది, నరాల దగ్గర. ఒకసారి ఆపరేషన్ అయ్యింది, కానీ అది ఒక్కోసారి చిన్న చిన్న బ్లడ్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కోసారి ఆపరేషన్ అయ్యాక కూడా కాలు వేలు మొత్తం నరాలంతా పొంగిపోయేస్తాయి. అవును, సో దాన్ని అడ్వాన్స్ వారికోస్ వెయిన్స్ అంటారు. దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కొత్త పద్ధతిలో చేస్తేనే అది బాగా తగ్గే అవకాశం. పాత పద్ధతిలో కట్ చేస్తే 50% మందిలో సక్సెస్ అవుతుంది, 50% మందిలో ఫెయిల్ అవుతుంది. సో నేను వచ్చే ఆదివారం అంటే ఈ సండే 5వ తారీఖున నేను వైజాగ్లో ఉంటాను. ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. విజయనగరం దగ్గరే, అక్కడ చూసి మీకు ఐడెంటిఫై చేసి చెప్తాను. రైట్ అండి. బ్రేకర్ ప్రస్తుతం కాలర్ ఉన్నారు, పద్మ గారు ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి పద్మ గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, నాకు ఇది పళ్ళు మొత్తం తీసేశారు. హలో అమ్మా, ఇది చెప్పండి. నాకు పళ్ళు మొత్తం తీసేసారండి, పైన కింద కూడా సెట్ కట్టించుకున్నాను. అమ్మా, ఇది డెంటల్ ప్రాబ్లం కాదమ్మా, ఇది వాస్కులర్ సమస్య ప్రాబ్లమ్. వాస్కులర్ సంబంధించిన అంశాల మీద మాట్లాడుతున్నామండి. రైట్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్, చాలా మంది కాళ్ళ నొప్పులు వస్తే నూనె రాస్తూ ఉంటారు, ఆయింట్మెంట్స్ రాస్తూ ఉంటారు, తగ్గిపోయిందని భావించి మళ్ళీ సేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. నేను మేము కష్టపడ్డాం, మార్నింగ్ మొత్తము పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, నైట్ పడుకునేటప్పుడు కామన్ కదా అని. సో అలా నిర్లక్ష్యం చేస్తే, అలా రాస్తే ఏమవుతుంది? రైట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేయడానికి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. సో లోకల్గా ఒక మంచి డాక్టర్ చూసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అలా ఉండి దానివల్ల నొప్పులను ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి అనవసరంగా నూనెలు ఇట్లాంటివి రాయటం వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సరికదా, మనం కూర్చొని చూసామంటే ఈ బ్లడ్ ఫ్లో అవ్వకపోవటం వల్ల ఈ చర్మం ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అవడం వల్ల దురద పెట్టడం, వాచటం, ఏదో చీదరగా అనిపించడం జరుగుతుంది. ఒక పక్కన ఈ ఫ్లోకి సఫర్ అవుతుంటే ఇంకో పక్క నుంచి మనం ఆయిల్స్ రాస్తే ఈ చర్మం ఇంకా మ్యాసరేట్ అయిపోతుంది. ఆ మ్యాసరేట్ అయ్యి ఇంకా ఫర్దర్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతాయి. ఇది ఒక పక్కన పెడితే వీటి వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వేడి వస్తువులు, వేడి ఉప్పు ఇట్లాంటివి పెడితే ఇంకా స్కిన్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలామంది లోకల్ డాక్టర్స్ సరిగా అవగాహన లేకపోవటం వల్ల స్టీరాయిడ్ క్రీమ్స్ పెడతారు. అంటే ఏదో ఒక దురద తగ్గడానికి మోమేటు లేదంటే హాలోవేట్ ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అక్కడ ఏంటంటే టెంపరీగా మనకు రిలీఫ్ వస్తుంది 5 నిమిషాలు, అది మనసులో పెట్టుకొని రాసేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మం మీద రోగ నిరోధక శక్తి ఇంకా ఫర్దర్ తగ్గిపోయి ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్షన్స్కి అది లోన్ అవుతుంది. సో ఇంకా అది అడ్వాంటేజ్ లేదు సరి కదా, దానివల్ల డ్యామేజ్ పెరిగి కాళ్ళకి ఇంకా తొందరగా ఇన్ఫెక్షన్స్కి అందరూ లోబరుస్తారు. సో ఈ కాళ్ళకి ఏమన్నా పెన్ను పేపర్ పెట్టి ఒక పాయింట్ ఈ షో నుంచి ఎవరైనా రాసుకోవాలనుకుంటే కాళ్ళలో వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళు చీదర, నలుపు, పుండు ఇట్లాంటివి ఏమైనా వస్తే దానికి అనవసరంగా క్రీమ్స్, ఆయింట్మెంట్స్ రాయకూడదు. అది రాయటం వల్ల ప్రాబ్లం పెరిగిపోతుంది. టెంపరీగా ఒక అరగంట గంట ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు మానసికంగా అనిపించినా అక్కడ డ్యామేజ్ మాత్రం ఇంకా రోజుకి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. రైట్ అండి, కాలర్స్ ఉన్నారు. కీసర్ నుంచి రమేష్ గారు ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు. సార్ నమస్కారం సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. మాకు కాళ్ళలో వాపులు ఉన్నాయి సార్. అయితే ఏంటంటే మనకు ఆల్రెడీ 2011లో మాకు హార్ట్ సర్జరీ అయింది. ఇప్పుడు వాపులు ఇప్పుడు చేయించుకోవచ్చా సార్? మనకు సర్జరీ అయింది కదా. చేయించుకోవచ్చు. అసలు ఎటువంటి హార్ట్ సర్జరీకి యాక్చువల్గా ఎటువంటి హార్ట్ సర్జరీ మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏంటంటే నాకు ఇంతకు ముందు పలానా వ్యాధి ఉండింది, దానివల్ల ఇది కాంట్రా ఇండికేట్ అవుతుందా, దానివల్ల ఇది చేస్తే ఏమైనా కాంప్లికేషన్ వస్తుందని అడుగుతుంటారు. ఇది చాలా గుడ్ క్వశ్చన్. ఏంటంటే దానికి ఎటువంటి లింక్ లేదు. ఇప్పుడు మేము చేసే కొత్తగా ఈ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్లో ఎక్కడ కట్ చేయటం కానీ, కుట్లేయటం కానీ, మత్తీయటం కానీ ఏమీ ఉండదు. ఈ కృత్రిమ పద్ధతిలో స్కానింగ్ చేసుకుంటూ లోపల నీళ్లు పెట్టి ఒకేసారి చేస్తాం. పైగా ఎక్కువ కేసెస్ చేయటం వల్ల మా దగ్గర బెస్ట్ మిషన్స్ ఉండటం వల్ల ఇంకా టైంని మామూలుగా ఒక అరగంట గంట చేస్తారు మోస్ట్ డాక్టర్స్, మా దగ్గర 8 నుంచి 10 నిమిషాలకు అయిపోతుంది మీకు. సో ప్రొసీజర్ చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇది ఒక్కటే చేస్తాం మా హాస్పిటల్స్. కాబట్టి మీకు రిలీఫ్ కూడా ఫాస్ట్గా వస్తుంది. దీనికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు. అఫ్కోర్స్ అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ, అంటే ఇప్పుడు కరెంట్గా హార్ట్ ఫెయిల్ అవటమో లేకపోతే కిడ్నీ అలాంటి ఉన్నప్పుడు ఊరికే ఇవి చేయకుండా
ఫస్ట్ ఆ ప్రాబ్లం బాగు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటి థైరాయిడ్ కానీ ఇట్లాంటి కోఎగ్జిస్టింగ్ కండిషన్స్ మీకు ఉన్నా కూడా మీరు బేసిక్గా వాస్కులర్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. వాస్కులరే కాదు, ఇప్పట్లో వచ్చిన కొత్త ప్రొసీజర్ ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే అన్ని కృత్రిమ పద్ధతిలో చేస్తారు డాక్టర్స్. కాబట్టి మీకు ఎటువంటి భయాలు ఏమీ అక్కర్లేదు. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు అమలాపురం నుంచి మోహన్ రావు గారు. నమస్తే అండి మోహన్ రావు గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు మాతో. హలో, చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడండి. మీది అమలాపురం విజిట్ ఉంటుంది కదా సార్? ఉంది. నా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు వస్తున్నారు 6వ తారీఖున, అంటే సోమవారం అమలాపురంలో డాక్టర్ వినయ్ గారు ఉంటారు. ఈ నంబర్ కాల్ చేస్తే ఎగ్జాక్ట్ అడ్రస్, అపాయింట్మెంట్ అన్ని తమరికి ఇస్తారు. అదే ఎక్కడ అడ్రస్ అని చెప్తారు, అవన్నీ మీరు కాల్ చేయండి. నెంబర్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. ఎక్కడ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇస్తారండి. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సరే, ఇక ఈ వెరికోస్ వెయిన్స్ ఉంది అని ఒక పర్సన్కి తెలిసిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం కనుక చేస్తే ఏముందిలే, టాబ్లెట్స్ వాడితే నొప్పి తగ్గుతుంది కదా తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? రైట్. సో ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవి అంటే చాలామందికి ఏంటంటే ప్రాణభయం ఉందా డాక్టర్ గారు, ప్రాణం పోతే వెంటనే చేయించుకుంటాం, లేదంటే దీని మీద అలాగ ఆలోచిస్తూ దాని మీద రీసెర్చ్ చేస్తామని చాలామంది అంటుంటారు. సో ఇప్పుడు మెడిసిన్ ఏంటంటే బాగా అడ్వాన్స్ అయిందండి. సో ఇప్పుడు ఏంటి, ఒక 50-60 ఏళ్ల క్రితం ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయేవాళ్ళు. సో దానికి యాంటీబయాటిక్స్ కనిపెట్టాం. సో మనిషి ఎక్కువ జీవిస్తున్నాడు. దాని తర్వాత గుండెపోట్లు వచ్చి పోయేవాళ్ళు, దానికేమో స్టెంట్లు వేస్తున్నాం. సో మనిషి జీవితకాలం అలా రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్సే కాకుండా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మీద కూడా మనం అటెన్షన్ ఫోకస్ చేయాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి మనం చూసాం అనుకోండి, అమెరికాలో ఒక రోజున సగటున జరిగే 100 ఆపరేషన్లో 70-80 దాకా ప్రాణం సేవ్ చేసే ఆపరేషన్ ఉండవు, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసే ఆపరేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ గ్రోయింగ్ సొసైటీ. ఈ చిన్న ప్రాణాంతకమైన సమస్యలన్నిటికీ సాల్వ్ చేశారు. సో మనిషి ఎక్కువ రోజులు జీవిస్తాడు కాబట్టి సుఖంగా జీవించాలి కాబట్టి ఈ లైఫ్ స్టైల్ ఇంప్రూవింగ్ ప్రొసీజర్స్ చేస్తాం. సో ఈ వారికోస్ వెయిన్స్ చేయడం వల్ల యూజువల్గా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే చాలా మందికి పుళ్ళు పడతాయి. కాళ్ళలో 80% పుళ్ళు రావడం కారణం వారికోస్ వెయిన్స్. మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ వారికోస్ వెయిన్స్. అందరూ షుగర్ అనుకుంటారు. షుగర్ వల్ల పుళ్ళు కన్నా వారికోస్ వెయిన్స్ వల్ల, వీనస్ ప్రాబ్లమ్స్ వల్ల పుళ్ళు రావడం ఇంకా అధికం. రెండోది, ఈ రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ లోనవుతాయి. చాలామంది దీన్ని సెల్యులైటిస్ అంటారు. తరచూ కాళ్ళలో సెల్యులైటిస్, వాపులు వచ్చి ఊరికే హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉంటారు. ఏ కాస్ట్ అయితే వాళ్ళు చిన్న లేజర్ ఆపరేషన్కి సేవ్ చేయాలనుకుంటారో అది ఒక సింగిల్ అడ్మిషన్ మందులకే అయిపోతుంటుంది కొన్నిసార్లు. నాకు కొంతమంది పేషెంట్స్ 50-60 వేల రూపాయలు మందులే వాడాను అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో అది చాలా దురదృష్టకరం. మూడోది, రేర్ కాంప్లికేషన్ ఏంటంటే కాళ్ళలో క్లాట్స్ ఏర్పడతాయి ఆ వెరికోస్ వెయిన్స్లో. ఎందుకంటే ఉబ్బి ఉంటాయి కాబట్టి దానిలో రక్తం అలా స్టాటిక్గా ఉండిపోవడం వల్ల క్లాట్స్ వస్తాయి. ఆ క్లాట్స్కి అప్పుడప్పుడు గుండెకి గుండెని బ్లాక్ చేస్తాయి. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అది కొంచెం డేంజరస్ ప్రాబ్లం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే చాలామందికి స్నానం చేసినప్పుడు కానీ, వేడి నీళ్ళు తగిలినప్పుడు కానీ, ఏదో అక్కడ గోక్కుంటే కానీ ఫట్మని ఈ రక్తనాళాలు బర్స్ట్ అయిపోయి రక్తం ఇలా కారిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఈ రక్తం పైకి వెళ్ళలేక కొన్ని కవటాలు చెడిపోవడం వల్ల కింద ఇరుక్కుంది. సో అండర్ హై ప్రెషర్ ఉంటుందన్నమాట. హై ప్రెషర్ ఉండటం వల్ల ధారాళంగా రక్తం కారుతుంది. చాలామంది బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వీళ్ళు వచ్చేస్తారు, ఈ నెక్స్ట్ పర్సన్ వీళ్ళు చూసినప్పుడు పెద్ద మడుగులు కనిపిస్తుంటాయి. ఇలాంటివి అవడం డేంజరస్. అప్పుడు ఇలాంటి వాటి వల్ల ఫెయింట్ అవడం, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇట్స్ ఎ వెరీ కామన్ కాజ్ ఆఫ్ మార్బిడిటీ. దీనివల్ల డైరెక్ట్గా ప్రాణం వెంటనే పోతుందంటే పోదు, కానీ అలాగే నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. మీరు మీ కాలు నొప్పి అనుకుని వేరే వాళ్ళు డిపెండ్ మీద అయితే వాళ్ళ జీవితం కూడా మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు. రైట్. మరో కాల్ ఉన్నారు, మహేశ్వర్ గారు ఉన్నారు విజయనగరం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నా పేరు మహేష్ గారు, జిల్లా పాలూరు. చెప్పండి సార్. నా వయసు 40 సంవత్సరాలు సార్. నాది ఏమైందండి? పాలు కింద మడంతా నుంచి మురికి మధ్యలో ఈ మధ్యనే 6 months లో బ్లాక్ అవుతుంది సార్. రౌండ్ దేనికోసం నాకు అర్థం అవుతుంది. సో మోకాలు కింద భాగం బ్లాక్ అవుతుంది అంటే 199% ఇది వాస్కులర్ ప్రాబ్లం వల్లే అవుతాయండి. ఒకవేళ చర్మ సమస్య వల్ల బ్లాక్ అవుతుందంటే ఒళ్ళంతా కూడా బ్లాక్ ప్యాచెస్ వస్తాయి. సో వాస్కులర్ ప్రాబ్లం ఉందో లేదో మనం చెక్ చేయాలి. సో కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. వచ్చే ఆదివారం నేను వైజాగ్లో ఉంటాను, వచ్చి చూపించండి. చూస్తే ప్రాబ్లం ఉందా లేదా, అండ్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయడానికి చేసే స్కానింగ్ మా దగ్గర ఎప్పటి నుంచో 6 ఏళ్ళుగా కూడా అందరికీ ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పగలరు. ప్రస్తుతం మరో కాల్ ఉన్నారు, వీరన్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి వీరన్ గారు. సార్ నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. మా మమ్మీకి పాదాలు పెయిన్ వస్తాయి సార్, వాపు వచ్చి. అలాగే.
సో ఆ కాళ్ళలో వాపులతో పాటు పెయిన్స్ వస్తున్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా డెఫినెట్గా ఈ వాస్కులర్ ప్రాబ్లం ఒక కారణమే. కానీ అలానే నేను చెప్పినట్టుగా షుగర్ వల్ల రావచ్చు, పౌష్టికాహారంలో లోపాలు ఎన్నో ఉంటే రావచ్చు, లేకపోతే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే రావచ్చు కాళ్ళలో నొప్పులు. అలానే బీపీ, కొన్ని వేరే మందులు ఎక్స్ట్రాగా తీసుకున్నా కూడా రావచ్చు కాళ్ళ నొప్పులు. కొన్ని బాడీలో లవణాలు తక్కువైపోయినా కూడా రావచ్చు. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగగానే వెంటనే డయాగ్నోసిస్ చెప్పేసి ట్రీట్మెంట్ చెప్పడం పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ దీని మీద అవేర్నెస్ తేవడం మాత్రం చాలా అవసరం. ఈ నొప్పులకి కొన్ని సింపుల్ కారణాలు ఉంటాయి, వీటికి సరైన మందులు సరైన టైంకి ఇస్తే సరైన ట్రీట్మెంట్ సరైన టైంకి ఇస్తే పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పడం మాత్రం ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. ఏమి చేయకూడదంటే వయసు రావటం వల్ల నొప్పులు రావడం సహజమే అని వదిలేయటం మాత్రం పొరపాటు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. ప్రమీళ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి ప్రమీళ గారు. ప్రమీళ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడు. చూడలకి నల్లగా రౌండ్ గా బిల్లగా నల్లగా వేస్తుంటది. మళ్ళా 20 రోజుల తర్వాత మళ్ళీ వారం తర్వాత అది ఎంత కదే పోతుంది. సో ఇలాగ ఈ నల్ల ప్యాచెస్ లాగా వచ్చి రావటం కూడా వాస్కులర్ ప్రాబ్లంకి ఒక చిహ్నం అయి ఉండొచ్చు. కొన్నిసార్లు చర్మ సమస్యలు కూడా అలాగ నల్ల ప్యాచ్ వచ్చి పోతుంటాయి. సో ఒకసారి మిమ్మల్ని చూడాలండి, మీరు మా హైదరాబాద్ క్లినిక్కి రావాల్సి వస్తుంది. వస్తే మీకు స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అసలు ఎలా చేస్తే తగ్గుతుందో ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కాళ్ళలో నరాల వాపు ఒకటి, కీళ్ళ నొప్పులు ఒకటి, రెండు ఒకేలాగా ఉంటాయా? అసలు ఏమన్నా దీంట్లో వ్యత్యాసం ఉందా? ఎలా ఫైండ్ అవుట్ చేయడం? చాలా వ్యత్యాసం ఉంటుంది. కీళ్ళ నొప్పులు డెఫినెట్గా ఒక కీళ్ళు మీద, అంటే ఒక పర్టికులర్ జాయింట్ మీద, ముట్టి మీద అలాగ ఉంటుంది. అక్కడేమో నొక్కితే నొప్పి అనిపిస్తుంది అండ్ అది చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. వాస్కులర్ నొప్పులు ఎలా ఉంటాయంటే పిక్కల్లోన తొడల్లోన లాగుతున్నట్టు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది మసిల్స్కి సప్లై చేస్తాయి, బ్లడ్ వెసల్స్. కాబట్టి అవంతా లాగినట్టు, డ్రాగ్ చేసినట్టు, ఏదో ఇలా పీకినట్టు అనిపిస్తాయి. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి. మెయిన్ పాయింట్ అది, వాటితో సఫర్ అవ్వకూడదు, సరైన డాక్టర్కి సంప్రదించాలి. తొందరగా చేస్తే మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, ప్రస్తుతం కాలర్ ఉన్నారు, బాబు గారు ఉన్నారు ఇచ్చాపురం నుంచి. నమస్తే అండి బాబు గారు. బాబు గారు నమస్తే. నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి అయ్యా. డాక్టర్ గారు నమస్కారం. చెప్పండి. జనవరి లాస్ట్ మంత్ మీదకి వచ్చి ఆపరేషన్ చేసుకున్నానండి. ఆపరేషన్ అయిన తర్వాత మామూలుగా ఇక్కడ మనం చెప్పడం కష్టం అవుతుంది. అంటే అసలు మీకు ఏమైంది, ఏం ఆపరేషన్ చేసాం, వారికోస్ వెయిన్స్ చేసామా, స్టెంట్ వేసామా. సో యూజువల్గా ఈ కాల్స్ ఆపరేట్ చేసిన వాళ్ళు ఫాలోఅప్కి యూజువల్గా పనికిరావు, పెద్ద లాభం ఉండదు వాళ్ళకి. మీరు డెఫినెట్గా రేపు వైజాగ్లో ఉంటాను ఆదివారం, మీరు రండి. లేదంటే మా టీం సంప్రదించండి. మామూలు బేసిక్ నొప్పులు ఇప్పుడు ఉంటే మా వాళ్ళు డాక్టర్స్ మందులు రాసి పెడతారు. ఒకవేళ మీకు ఏం ఫర్దర్ డౌట్స్ ఉంటే వచ్చి ఇన్ పర్సన్ కలవాల్సి వస్తుంది. మీరు కాల్లో ఏం చెప్తే నేను ఏం అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఒకసారి ఆపరేట్ చేసి చూడాలి కదా. ఒకసారి కాల్ చేయండి, ఆదివారం అపాయింట్మెంట్ ఇస్తారు వైజాగ్లో, వచ్చి కనిపించండి. రైట్ అండి. కొంతమంది నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు విపరీతంగా మంట పుడుతూ ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే నిద్ర పట్టదు, దానివల్ల నొప్పులు వస్తూ ఉంటాయి. సో అలా ఏమన్నా వస్తే ఏమన్నా వారికోస్ వెయిన్స్ కింద మనం ఏమైనా భావించవచ్చు అంటారు? అబ్సల్యూట్లీ అండి. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్ అంటారు దాన్ని. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే మనం నిద్రపోయిన తర్వాత ఒక అరగంట, గంట, 4-5 గంటల వరకు కాళ్ళు కదపాలనిపించడం, లేచి నడవాలనిపించడం, నిద్ర పట్టకపోవటం, కాళ్ళు టైర్డ్గా అనిపించడం, ఎవరైనా కాలు ఒత్తి పెడితే రిలీఫ్ రావటం, కాళ్ళు సాయంకాలం కొంచెం ఎరుపుగా కానీ నలుపుగా కానీ కలర్ మారటం, ఇవన్నీ కూడా వాస్కులర్ ప్రాబ్లమ్కి డెఫినెట్గా ఇండికేషన్. వారికోస్ వెయిన్స్లో అధికంగా చూస్తాం మనం. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా స్కాన్ చేయించుకోవాలి. అందరికీ ఉందని నేను ఇక్కడ చెప్పట్లేదు. అలాంటి వాళ్ళకి నిల్చునే పొజిషన్లో స్కాన్ చేయాలి. స్కాన్ ఎందుకు చేయాలి అంటే వారికోస్ వెయిన్స్ బై నేచర్ 16 to 18% ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. కాబట్టి కామన్ ప్రాబ్లం ఫస్ట్ మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు మా ప్రేక్షకులకు. ఇది వాళ్ళ హలో డాక్టర్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.